ఒకసారి గరుడ శ్రీకృష్ణుడిని నాకన్నా భూమి మీద వేగంగా వెళ్లే ప్రాణి ఉందా ప్రభు అని అడుగుతాడు. అది విన్న సుదర్శన చక్రం నాకన్నా వేగంగా తిరిగే ఆయుధం ఉందా అని అడుగుతుంది. ఇది విన్న సత్యభామ త్రేతాయుగంలో మీ భార్య సీత కంటే నేను అందంగా ఉన్నా కదా అని గర్వంతో అంటుంది. ఈ ముగ్గురి మాటలు విన్న కృష్ణుడు వీళ్ల అహంకారానికి తగ్గ గుణపాఠం చెప్పాలని గరుడతో హిమాలయాల గుహలో ఒక వానరం తపస్సు చేస్తూ ఉంటుంది, దానితో మీకోసం ద్వారకలో సీతారాములు ఎదురుచూస్తూ ఉంటారు అని చెప్పమని పంపుతాడు. సుదర్శన చక్రంతో ద్వారం దగ్గర ఉండి లోపలికి ఎంతటి వాళ్లు వచ్చినా అనుమతించవద్దు అని చెప్తాడు. సత్యభామతో మహారాణిలా తయారవమంటాడు. కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమ ఉంటాడు. గరుడ ఆ మాట చెప్పిన మరుక్షణమే హనుమ గరుడ కన్నా అత్యంత వేగంతో ద్వారకలో రాముడిలా ఉన్న కృష్ణుడి దగ్గరికి వాలిపోతాడు. ద్వారం దగ్గర నిమ్మెవరూ ఆపలేదా అని హనుమని అడగ్గా ఒక చక్రం ఆపడానికి ప్రయత్నించింది. స్వామి, దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడం ఆలస్యమైపోతుంది అని మింగేశా అని చెప్తాడు. అప్పుడు పక్కనే ఉన్న సత్యభామను చూసి, ఈ చెలికత్తె ఎవరు స్వామి, నా సీతమ్మ ఎక్కడా అని అడుగుతాడు. ఇలా శ్రీకృష్ణుడు